వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భువి స్ఫూర్తి క్రియేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు నీకు నీవే ఆసరా అన్న ఓ కథను చెప్పబోతున్నానండి. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుని ఉంది. ఓ మూల లలిత కింద కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఉంది. ఆమె కళ్ళ నిండా నిర్వేదం. మరోవైపు 10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల పాప తల్లినే చూస్తూ ఉన్నారు. ఎదురుగా మంచం మీద లలిత తల్లి తండ్రి దిక్కుతోచని స్థితిలో. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక అంటారు. అందుకు ప్రబల నిదర్శనమే సత్యం అకాల మరణం. సత్యం చనిపోయి 20 రోజులైంది. ఉదయం ఆఫీస్కు సైకిల్ మీద వెళ్తూ సడన్గా ఎదురొచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చివరి మాటలు కూడా లేకుండా అతను నిష్క్రమించిన తీరుకు నెత్తి నోరు బాదుకుంది లలిత. దగ్గరి బంధువులంతా వచ్చారు. కర్మకాండలన్నీ ముగిశాయి. చిన్నపాటి ఉద్యోగం, అంతంత మాత్రం జీతం, అయినా గుట్టుగా సాగుతున్న జీవితాలు. నడి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న నావల అయిపోయింది లలిత పరిస్థితి. ఇరువైపులా తోబుట్టువులు, వాళ్ళ కుటుంబాలు దినం అవ్వగానే ఎవరి దారిన వారు సెలవు పుచ్చుకున్నారు. కూతురికి ఏం జరిగినా తల్లిదండ్రులకు వేదనతో పాటు బాధ్యత తప్పదేమో. సాఫీగా సాగుతున్న కూతురు బ్రతుకుబండి ఒక్కసారిగా తలకిందులై లలిత అమ్మా నాన్నలు మ్రాన్పడిపోయారు. కొన్నాళ్ల పాటు మాతో ఉందో గాని వెళ్దాం పదమ్మా అన్నారు ఇద్దరు. కొన్నాళ్ళ తర్వాత ఎలా నాన్న ప్రశ్నించింది లలిత. అన్న తమ్ముడు ఉన్నారు. ఆ ఇద్దరి కుటుంబాలు, తల్లిదండ్రులు కలిసే ఉంటున్నారు. ఇప్పుడు తను వెళ్ళి వాళ్ళందరికీ భారం కావాలా? అలా ఎంతకాలమని ససేమిరా అంటూ ఎదురు తిరిగింది లలిత అంతరాత్మ. ఇక్కడే ఏదో పని చేసుకుంటా నాన్న, గొంతు పెగిల్చుకొని అంది. అంతవరకు గడప దాటి ఎరగని కూతురి నోటి వెంట ఆ మాట రాగానే నిస్తేజంగా చూశాడు వెంకటేశ్వర్లు. తల్లి అయోమయంగా భర్త వైపు చూసింది. వాళ్లకు తెలుసు తమ ఇంటి పరిస్థితి. వెళ్తూ వెళ్తూ కొడుకులు మాట వరుసకు కూడా లలితను ఇంటికి పోదాం రమ్మని పిలవలేదు. అందుకే మళ్ళీ కూతుర్ని రమ్మని పిలిచే ప్రయత్నం చేయలేకపోయారు ఇద్దరు. మరుసటి రోజు లలితను తీసుకొని సత్యం పనిచేసిన ఆఫీస్కి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. సత్యం అక్కడ రికార్డ్ అసిస్టెంట్గా చేశాడు. అంతో ఇంతో వచ్చిన సొమ్ము అందజేశారు ఆఫీస్ వాళ్ళు. అది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద భార్యకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. కానీ లలిత హై స్కూల్ చదువు కూడా పూర్తి చేయలేదు. ఏ అటెండర్గానో ప్యూన్గానో రావచ్చు అన్నారు. లలిత మనసు బాధగా మూలిగింది. భర్త పనిచేసిన చోట గదులు ఊడుస్తూ కాఫీలు టీలు అందిస్తూ ఉద్యోగం చేయడం ఎందుకో ఆమెకు వద్దనిపించింది. వద్దు సార్, నేను చేయలేను అనేసింది వెంటనే. నీ ఇష్టమమ్మా, కొద్ది రోజులు టైం ఉంటుంది, ఆలోచించుకొని కూడా చెప్పొచ్చు అన్నాడు హెడ్ క్లర్క్. లలిత పెదవి విప్పేలోగా అలాగే సార్, ఆలోచించుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాము. వెంకటేశ్వర్లు ముందుకొచ్చి చెప్పి కూతుర్ని తీసుకొని బయటికి వచ్చేశాడు. చూసావా నాన్న, ఇద్దరు తమ్ముళ్ళ చదువుల కోసం ఆయన చదువు మానేశాడట. చెల్లెలి పెళ్లి కోసం, అక్క అవసరాల కోసం ఎంత చేశాడు. ఇప్పుడు ఆయన కుటుంబం కష్టాల్లో ఉంటే ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయారు. నా తోడబుట్టిన వాళ్ళు మాత్రం నా పిల్లల గురించైనా ఆలోచించారా? వెళ్తూ వెళ్తూ వాళ్ళంతా తన చేతిలో పెట్టిన కొన్ని నోట్లు చూసుకుంటూ తండ్రితో నిష్ఠూరంగా అంది లలిత ఇంటికొచ్చాక. వద్దమ్మా, వద్దు తల్లి, ఎప్పుడూ నువ్వు అలా ఆలోచించొద్దు. చేతనైతే మనకు తోచినంత సాయం ఎవరికైనా చేయాలి కానీ ఎవరి నుండి తిరిగి ఆశించకూడదమ్మా. సరే, ఒకవేళ వాళ్ళు నీకేదైనా సాయం చేశారే అనుకో, ఎంతవరకు చేస్తారు, ఎంతని చేస్తారు?
ఎవరి బాధ్యతలు బరువులు వాళ్ళకుంటాయి కదా తల్లి. తండ్రి వైపు చిత్రంగా చూసింది లలిత. ఆమె చూపుల్లో భావం గ్రహించిన వెంకటేశ్వర్లు, నన్ను మరోలా అనుకోకమ్మా, మన జీవితాలు మనమే చక్కదిద్దుకోవాలి. మరొకరిని బాధ్యుల్ని చేయడం, నమ్ముకోవడం అస్సలొద్దు. గుండె చిక్కబట్టుకొని నీ కుటుంబాన్ని నీవే నడుపుకోవాలి తల్లి. ఒకరి ఆసరా గురించి ఎప్పుడూ ఎదురు చూడొద్దు, ఆశించొద్దు. నీకు నీవే ఆసరా కావాలమ్మా. లలిత కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ మాటలతో. ఆమెకు తండ్రి మీద కోపం రాలేదు. ఆయన మానసిక పరిపక్వతకు ఆశ్చర్యపోయింది. ఆయన చదువుకోలేదు, విషయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. కనీసం టీవీలో వార్తలు చూసే అలవాటు లేదు ఆయనకు. కానీ ఆయనకున్న లోకజ్ఞానం అపారం. అది గమనించి మొదటిసారిగా తండ్రిలోని ఓ కొత్త మనిషిని చూసింది లలిత. తన తల్లి తండ్రిని బాగా అర్థం చేసుకున్నదనిపిస్తుంది లలితకు. ఆమె ఎన్నడూ భర్తకు ఎదురు మాట్లాడటం తను చూడలేదు. భర్త ఏది చెప్పినా సరిగానే చెప్తాడని ఆయన మీద కొండంత నమ్మకమే దానికి కారణం కావచ్చు. ఆలోచిస్తుంటే తండ్రి మాటలు సబబుగానే తోచాయి లలితకు. నిజమేగా, ఎవరైనా ఎంతవరకు చేయగలరు? రాను రాను ఇది ఇబ్బందికరంగా కూడా పరిణమించవచ్చు రెండు వైపులా. అంతకంటే స్వశక్తిని నమ్ముకుంటే మంచిది కదా అనుకుంది తనలో తాను. సరేనమ్మా, రేపు వెళ్ళిపోతాం. కొద్ది రోజులు పోయాక అమ్మ నేను మళ్ళీ వస్తాం. కూతురికి చెప్పాల్సింది చెప్పి లేచాడు వెంకటేశ్వర్లు. అక్క, నువ్వు పని చేసే చోట నేను పని చేస్తా, మాట్లాడతావా అక్క? నువ్వు చేయగలవా లలితమ్మ? బరువు పనులు రోజంతా చేస్తూనే ఉండాలి అడిగింది శివమ్మ. ఆమె ఇళ్ల నిర్మాణాలు జరిగే చోట కూలీగా చేస్తూ ఉంటుంది. తట్టల్లో మట్టి, ఇటుకలు, రాళ్లు మోసే పని లలితకు ఆమె బాగా పరిచయం. అలవాటైపోతుందిలే అక్క, ఏదో ఒకటి చేయకపోతే ఇల్లు గడవదు కదా, వచ్చే పెన్షన్ ఎలా సరిపోతుంది అంది లలిత. వారం తర్వాత పనిలోకి వెళ్ళింది శివమ్మతో కలిసి. వారం గడిచింది. బొత్తిగా అలవాటు లేని పని. కొన్ని గంటల పాటు ఎండలో తిరుగుతూ తల మీద బరువులు మోయాలి. అది నిచ్చెన మీదుగా ఎక్కుతూ దిగుతూ అందివ్వాలి. ప్రాణాంతకంగా అనిపిస్తోంది లలితకు. కానీ తప్పదు. మెల్లిగా అలవాటైపోతుందిలే అనుకుంటూ కొనసాగించింది. నెల గడిచేసరికి కాళ్ళు ఏమాత్రం సహకరించక ఇంట బయట నెట్టుకు రాలేక మంచాన పడిపోయింది. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, తల్లికి సహాయం చేసేంత వయసు లేని వాళ్ళు. నేను చెప్తే కదా లలితమ్మ, నువ్వు చేయలేవని చూడ్డానికి వచ్చిన శివమ్మ అంది లలితతో. అక్క, ఏమీ అనుకోకు, ఏమైనా తేలిగ్గా చేసే పనులుంటే చెప్పక్క ప్రాధేయపూర్వకంగా అడిగింది లలిత. అయ్యో, అనుకోవడానికి ఏముంది లలితమ్మ, మనిషికి మనిషి సాయం అంతే కదా. కానీ చెప్పాలంటేనే నోరు రావడం లేదు. కాసేపటి తర్వాత తలెత్తి, ఏం చెప్పమంటావు? నువ్వు చేయాల్సిన పని కాదనుకో, ఇళ్లలో పని చేస్తావా చెప్పు అంది నెమ్మదిగా. ఊళ్ళో 5వ క్లాస్ అయ్యాక తన ఈడు ఆడపిల్లలు కొందరు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవారు. లలితకి ఎందుకో అధ్యాస లేకపోయింది అప్పట్లో. కనీసం అదున్నా ఇప్పుడు పనికొచ్చేది. ఇప్పుడు అర్థమవుతోంది లలితకు. ఆడపిల్లకు కనీసపు చదువున్నది ఉండడం ఎంత అత్యవసరమో. పెళ్ళయ్యాక భర్త, పిల్లలు, కుటుంబం ఇదే ఆమె లోకం అయిపోయి ఒకలాంటి నిశ్చింతకు అలవాటు పడిపోయింది. చేసేదేముంది? 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయిన లలిత అంగీకారంగా తల ఊపింది. వారం 10 రోజులు ప్రయత్నించి ఓ 3 ఇళ్లలో పాచి పనులు చేయడానికి కుదిర్చింది శివమ్మ. తెల్లవారుజామున లేవడం, ఇంట్లో పనులు చూసుకుని 7ంటికంతా బయటపడి 3 ఇళ్లకు వెళ్ళి రావడం. అందులో ఒక ఆవిడ 2 పూటలా రావాలని ఖచ్చితంగా చెప్పేసింది. పని అయితే మొదలుపెట్టింది కానీ అనుకున్నంత సులభంగా అయితే లేదు లలితకు. పైగా క్షణం తీరికన్నది లేకుండా పోయింది. పని పని పని, రోజంతా ఒకటే పని.
కాలు ఒకచోట నిలవనీయకుండా ఒళ్ళంతా హూనం అయిపోతుంది ఆమెకు. రాత్రి 10ంటికి నడుము వాల్చితే మళ్ళీ 4ంటికే లేవాల్సి రావడం. తల్లి కష్టం చూసి కూతురు సుధా మెల్లిగా ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం చేయడం మొదలెట్టింది. కొడుకు సురేష్ బయటి పనులేమైనా అందుకుంటున్నాడు. అయినా 3 ఇళ్లకు తిరగాలంటే లలితకు తలకు మించిన భారమైపోయింది. ప్రతి పనిలో ఏదో కష్టం ఉంటూనే ఉంటుంది. భరించాలి అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకుంటూ లాగిస్తోంది. పైగా శివమ్మకు తన కష్టం చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందామెకు. తనకు కాని పని ఇది అని ముందే చెప్పిందాయే. ఒకటే ఇబ్బందిగా ఉంది లలితకు. కాస్త ఆలస్యమైతే చాలు ఇంటి వాళ్ళు విసుక్కోవడం, చేసే పనిలో లోపాలు వెతకడం, వెనకెనకే తిరుగుతూ నిఘా పెట్టడం అదోలా అనిపిస్తోంది. అంట్ల గిన్నెలు ఉదయానికంతా వాసన కొడుతూ తోమడానికి చాలా ఇబ్బంది పడుతోంది. అదే కాక మిగిలిన అన్నం కూరలు తీసుకెళ్లడం నామోషిగా అనిపిస్తోంది లలితకు. కొద్ది రోజులు చూసి సున్నితంగానే వద్దని చెప్పేసింది. అన్నింటికంటే బాధాకరం తను పని మనిషి అన్నట్లు చిన్న చూపు చూడడం. ఆ సమయంలో భర్త గుర్తొస్తూ బాధ మరింత పెరిగేది. ఆయన ఉన్నప్పుడు తెలియలేదు కానీ కుటుంబానికి ఓ వటవృక్షంలా భార్య పిల్లలకు కష్టమన్నది తెలియకుండా ఎంత అండగా ఉండేవాడు. ఇప్పుడు అవగతమవుతోంది లలితకు. భర్త చాటున ఉన్నంతలోపే మంచిగా సంసారం దిద్దుకుంటూ గడిపిన లలితకు ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంటూ ఉసూరుమనిపిస్తోంది. కానీ ఏమి చేయగలదు? సత్యంకు సర్వీస్ ఎక్కువ లేదు కనుక వచ్చే పెన్షన్ చాలా తక్కువ. అప్పటికీ ఆలోచించి తక్కువ అద్దెలో చిన్న ఇల్లు చూసుకుంది. కుటుంబానికి మూలాధారం సంపాదించే మనిషి ఇలా అకస్మాత్తుగా కనుమరుగైపోతే ఆ దుస్థితి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పగలంతా పనులతో ఎలాగోలా గడిచిపోయినా రాత్రిపూట తన ప్రమేయం లేకుండానే ధారగా కారిపోయే కన్నీళ్లను ఆపడం లలిత తరం కావడం లేదు. ఆ సమయంలో తండ్రి లేకపోయినా తల్లి ఉందిగా అన్న భరోసాతో పక్కనే నిశ్చింతగా అమాయకంగా నిద్రపోతున్న పిల్లలిద్దరూ తన కన్నీళ్లను ఆపే ఆనకట్టలైపోయేవారు. అంతే, లేని శక్తి కూడా తీసుకుంటూ రోజులు వెళ్ళదీయడం క్రమంగా అలవాటు చేసుకుంది. ఇలా ఉండగా ఓ రోజు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటి దారి పట్టిన లలితకు తన ఊరి ఆవిడ కామాక్షమ్మ పిన్ని వరుస అవుతుంది అనుకోకుండా ఎదురైంది. ఏంది లలిత, నువ్వేనా? ఏందే ఇలాగైపోయినావు? ఇలాగాక ఎలా ఉంటావులే. అవును, ఇళ్లలో పాచి పనులు చేసుకుంటున్నావుటగా. కృష్ణమ్మ చెప్పిందిలే. అయినా అదేం పనే లలిత, ఎంత జరగకపోతే మాత్రం అలాంటి పనులా చేయడం? మన ఇంటా వంట ఉందంటే ఫలానా వాళ్ళ పిల్ల ఇళ్లలో పనులు చేసుకుంటూ బ్రతుకుతోంది అంటే ఆయన వాళ్ళకి ఎంత చిన్నతనం, ఎంత ప్రతిష్ట. ఆయన అంతకంటే ఏం చేస్తావులే, మరో దారి లేదాయే. ప్రశ్న జవాబు రెండు ఆవిడే అయి చెప్పుకుంటూ అలా ఆగకుండా పోతున్న ఆవిడ వాక్ ప్రవాహాన్ని ఎలా ఆపాలో లలితకు తోచలేదు. కొందరికి వాళ్ళు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని బాధిస్తాయో ఏమో అన్న ఆలోచన ఏ కోశాన ఉండదు. ఉన్నా వాళ్ళ బాధతో మాకేం పని అన్నట్లు వాళ్ళ మానాన వాళ్ళు వాగుతూ ఉంటారు. నేనేం నేరము ఘోరము చేయడం లేదే. నాకు నచ్చిన పని నేను చేసుకుంటుంటే మీ అందరికేంటి నొప్పి? ఆ బాధపడే వాళ్ళు ఎవరు? నా కష్టంలో నన్ను ఓదార్చడానికి కూడా రాలేదే అనాలని అనుకుంది లలిత. కానీ ఆ మాటల్ని చిలవలు పలవలు చేసి 10 మంది దగ్గర దండోరా వేస్తుంది. ఆమె ధోరణి తెలుసు కాబట్టి తప్పేముంది లేపిని, కాని పనేమి నేను చేయడం లేదు కదా. అలాంటప్పుడు ఎవరూ బాధపడవలసిందేమీ లేదులే, వెళ్తాను, లేట్ అయిపోయింది అని ఆమె వైపు కూడా చూడకుండా ముందుకు కదిలింది. దేవుడా, ఇలా కూడా ఉంటారా మనుషులు? మన బ్రతికేదో మనం బ్రతకడానికి కూడా ఇలా అందరి గురించి ఆలోచించాలా? అందరి అనుమతి తీసుకోవాలా అని లోపల బాధపడుతూ మెల్లిగా ఇంటి దారి పట్టింది లలిత. లలితకు మనుషుల నైజం గురించి మెల్లిమెల్లిగా అర్థం కావడం మొదలైంది.
ఆ సంఘటనతో. 2 నెలల కాలం గడిచిపోయింది అతి కష్టంగా. శక్తి కూడా తీసుకుని ఎలాగోలా తాను లాగిద్దామనుకున్నా ఆమె దేహం ఏమాత్రం సహకరించక ఓ రోజు సాయంత్రం ఇల్లు చేరగానే మంచం మీద వాలిపోయింది. వారం రోజులు మూసిన కన్ను తెరవనీయని జ్వరం ఆమెలోని సత్తు అనంతా లాగేసింది. ఆ పరిస్థితిలో ఉన్న లలితకు భర్త అప్పుడప్పుడు తనతో చెప్పుకున్న మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి. మా ఆఫీసులో అందరూ చాలా మంచివాళ్ళు లలిత, ఎంతో మర్యాదగా ఉంటారు. మా మేనేజర్ సార్ కూడా చిన్న పెద్ద తేడా చూపక అందరినీ బాగా చూస్తాడు తెలుసా. ఏదో మాటల సందర్భంలో తరచుగా తనన్న మాటలు లలితలో ఆలోచనలు రేపసాగాయి. కాఫీలు టీలు అందించే పని మర్యాదకు లోటనుకుంది, కానీ ఇప్పుడు చేస్తున్నదేమిటి? అందరిళ్లలో వాళ్ళు తిన్న కంచాలు గిన్నెలు తోముతూ వాళ్లతో మాటలు పడుతూ. ఇంతకన్నా తీసిపోయిందా ఆఫీసులో ఆ ఉద్యోగం? మెల్లిగా ఆమె మనసు మరో కొత్త దారిలో పయనించడం మొదలైంది. తను కరాఖండిగా వద్దని చెప్పబోతుంటే తండ్రి ఆలోచించుకుని మళ్ళీ కలుస్తాం అని ఆ రోజు ఆఫీసులో ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతోంది లలితకు. ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్లే అనుకుంది. ఈరోజు స్వానుభవం మీద పరిస్థితి ఏమిటో తనకు తానే తెలుసుకుంది. తండ్రి దూరదృష్టిని లోపలే మెచ్చుకుంది. ఆ క్షణమే ఆమె ఆలోచనలు ఓ రూపు దాల్చి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. 3 నెలలు గడిచిపోయాయి. లలిత ఆఫీసులో చేరిపోయింది. ఆ రాత్రి ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తండ్రిని రప్పించుకుని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాక కొద్ది రోజుల్లోనే మానవతా దృక్పథం కింద అటెండర్ స్థాయి ఉద్యోగం ఆమెకు కేటాయించడం జరిగింది. సత్యం భార్య అన్న సాఫ్ట్ కార్నర్తో ఆమెను ఆఫీస్ స్టాఫ్ అంతా మంచిగా చూసుకుంటున్నారు. ఆమెకు తగిన పనులు మాత్రమే చెప్తున్నారు. త్వరలోనే లలితకు ఆ వాతావరణం, అక్కడి సిబ్బంది బాగా అలవాటైపోయారు. ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంది. అలా చూస్తుండగానే 3 నెలల కాలం పరుగులు తీసింది. టెన్షన్లు లేని చిన్న ఉద్యోగం. నెల తిరిగేసరికి చేతిలో వచ్చి పడే డబ్బులు. ఇక పర్వాలేదు, ఈ బండి నడవడానికి ఈ మాత్రం ఆసరా చాలులే అనుకుంది లలిత. ఈ స్వల్పకాలంలోనే ఆమెకు అర్థమైంది ఓ జీవిత సత్యం. ఎవరికి వారే యమునా తీరే. ఎవరి కష్టాలు వారివే, ఎవరి సమస్యలు వారివే, ఎవరికి వారే తీర్చుకోవాలి. ఎవరో వస్తారని రావాలని కోరుకోవడం ఆశించడం కూడదు అని. ప్రస్తుతం తన జీవితం ఓ గాడిని పడిందిలే అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న దశలో ఓ రోజు సాయంత్రం లలిత ఇల్లు చేరగానే పెద్దాడపడుచు రామేశ్వరి, చిన్న మరిది ఇంట్లో కూర్చుని ఉన్నారు. రాత్రి భోజనాలయ్యాక లలిత, పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు, చాలా కష్టపడుతున్నట్టున్నావు కదూ. అందుకే ఆలోచించాం లలిత, సుధను, తమ్ముడు సురేష్ను నేను తీసుకెళ్దామనుకుంటున్నాము. అక్కడే స్కూల్లో చేర్పిస్తాము. మెల్లిగా మొదలెట్టింది రామేశ్వరి. ఉన్నట్టుండి వాళ్ళ రాకకు కారణం అన్వేషిస్తున్న లలితకు జవాబు దొరికింది. అవును వదిన, కనీసం హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకన్నా నీకు కాస్త భారం తగ్గితే బాగుంటుంది కదా అని ఇద్దరిని తీసుకెళ్లాలనుకుంటున్నాము. మరిది వంత పాడాడు. వాళ్ళిద్దరూ ఒకే ఊరిలో ఉంటున్నారు. లలితకు పూర్తిగా స్పష్టమైంది విషయం. అతని భార్యకి ఇప్పుడు 7వ నెల. ఇంట్లో పనికి సాయంగా ఉంటుందని సుధను తీసుకెళ్తానంటున్నాడు. ఆడపడుచుకేమో 2 ఆడపిల్లలే. భర్తేమో వ్యాపారం పనుల్లో తీరిక లేకుండా తిరుగుతుంటాడు. ఇంట్లో చేదోడుగా ఉంటాడని సురేష్ను తీసుకెళ్తాను అంటోంది. ఈ మాట భర్త చనిపోయిన వెంటనే అని ఉంటే అప్పుడు తానున్న మానసిక స్థితిలో ఒప్పుకొని ఉండేదేమో. అప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడేమో వాళ్ళ అవసరాలు గుర్తొచ్చాయి. మరి స్వామి కార్యం స్వకార్యం అన్న రీతిని వ్యవహరిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న లలిత మనోఫలకం మీద ఉన్నట్టుండి తండ్రి వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఆమెకు తండ్రి మనస్తత్వం గుర్తొచ్చి తన ఆలోచనల్ని సవ్య దిశలోకి తిప్పేసింది. ఏమో, అప్పుడు చెట్టంత మనిషిపోయిన ఆ పరిస్థితిలో వేరే ఆలోచన చేసే అవకాశం వాళ్లకు వచ్చి ఉండకపోవచ్చు.
రోజులు గడిచే కొద్దీ నా గురించిన బాధ మొదలై ఉండవచ్చు. వీళ్ళ గురించి ఇప్పుడు నేను మరోలా ఎందుకు అనుకోవాలి? లోపలే లెంపలు వేసుకుని తనను తాను సంభాళించుకుంది. చూస్తావేమే సుధా, వెళ్ళి నీ బట్టలవి సంచిలో సర్దుకో, సుధ వైపు చూస్తూ అంది రామేశ్వరి. ఆ పిల్ల కదల్లేదు. వాళ్ళెక్కడికి రారులే వదిన, ఇక్కడ స్కూళ్ళు బాగానే ఉన్నాయి, వీళ్లకు అలవాటైనవి కూడా, పైగా వాళ్ళేమీ నాకు భారం కూడా కాదు, నెమ్మదిగా చెప్పింది లలిత. అలా అంటావేంటి లలిత? అయిన వాళ్ళం ఆ మాత్రం ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? ఎవరా మీ అమ్మ అలాగే అంటుంది, కానీ మీరు వెళ్ళండి, రేపు ప్రయాణానికి రెడీ కండి, పొద్దుట టైం ఉండదు, కాస్త గట్టిగానే అంది రామేశ్వరి పిల్లల వైపు చూస్తూ. మేమెక్కడికి రాములే అత్త, అమ్మ దగ్గరే ఉంటాం, కూర్చున్న చోటు నుండి లేవకుండా అన్నాడు సురేష్. అవునత్త, మేం రాము, అమ్మకు తోడు మేం లేకపోతే ఎలా? సుధ కూడా అన్న చేయి పట్టుకుంటూ తెగేసి చెప్పింది. ఆ ఇద్దరికి నోట మాట రాలేదు. తను చెప్పే అవసరం లేకుండానే పిల్లలే పరిష్కరించేశారు. లలిత పిల్లలిద్దరినీ చూసుకొని మురిసిపోయింది. మరునాడు ఉదయమే బయలుదేరారు రామేశ్వరి, ఆమె తమ్ముడు. ఓ విధంగా ముఖాలు మార్చుకుని వెళ్తున్న ఆ ఇద్దరినీ చూస్తూ తల్లికి చెరో వైపు నిలబడి ఆమె భుజం మీద చేతులు వేసి నవ్వుతూ బై చెప్పారు సురేష్, సుధ. లలితకప్పుడు తండ్రి మాటలు మరోసారి గుర్తొచ్చాయి. నీకు నీవే ఆసరా అవ్వాలి తల్లి, నాకు నేనే కాదు నాన్న, నా పిల్లలు కూడా నాకు ఆసరానే అనుకుంది మనసారా. అదండి కథ. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయమని మనవి చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.